మార్చి 27కి మా అక్కకి టిఫా స్కాన్ ఉండే. స్కాన్‌కెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఎళ్ళినామో, రిపోర్ట్ వచ్చిన తర్వాత అంత కుళ్ళి కుళ్ళి ఏడ్చినాము. ఎందుకు దేవుడా మాకే ఇట్లా చేస్తున్నావు? ఏం పాపం చేసినాము? ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు అనైతే చాలా ఏడ్చినాము. ఇంతకీ ఏం జరిగిందంటే, మేము రెగ్యులర్‌గా చూయించుకునే మేడం ఔట్ ఆఫ్ ఎళ్లారు. మాది టిఫా స్కాన్ డేట్ 27థ్ ఉండే అనమాట. సో, స్కాన్ చేయించుకున్నాం. రిపోర్ట్ అయితే ఈవినింగే వచ్చేసింది. సో, మా ఇంటి దగ్గర ఉన్న క్లినిక్‌కెళ్ళేసి ఆ మేడంకి చూయించుకున్నాం అనమాట. రిపోర్ట్ చూసి బేబీకి కిడ్నీలో వాపు ఉంది అండ్ మాయ జారింది. దానివల్ల బేబీ కిందికొచ్చేసింది. ఇలానే అయితే 5 మంత్స్‌లోనే డెలివరీ అయితది. చాలా కష్టం అనేసి అన్నారు. ఇంగ మా అక్క అయితే ఆ మాటలు ఇంటుంటేనే ఏడ్చేస్తుంది. ఇట్లా సల్ల చెమటలొచ్చినట్టు అయినాయి ఆమెకి లో బీపీ లాగా. చాలా ఏడ్చింది. 3 డేస్‌లో మేము శ్రీమంతం గూడా ప్లాన్ చేసుండే అనమాట. ఇంకా అది గూడా క్యాన్సిల్ చేసినాం. ఇక మేము రెగ్యులర్‌గా చూయించుకునే మేడం రాగానే రిపోర్ట్స్ తీసుకొని తన దగ్గరికెళ్ళినాము. అవునమ్మా ప్రాబ్లమ్ అయితే ఉంది గానీ రెస్ట్ తీసుకుంటే సరిపోతదని